ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 అప్కమింగ్ నోటిఫికేషన్లో భారీగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాదాపుగా 800 నుంచి 1000 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ పదవి విరమణ కూడా దాదాపుగా ఎక్కువగా మంది పదవి విరమణ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 75 మంది తహసీల్దార్ అండ్ డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో ఈ యొక్క 61 ఏళ్ళు వయస్సు పూర్తయి ఏడాది పదవి విరమణ చేసే వారు 75 మంది ఉన్నారు. దీంట్లో తహసీల్దార్ క్యాడర్ మరియు 51 మంది ఉండగా డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ కనుక చూసుకున్నట్లయితే 24 మంది ఉన్నారనేసి సిసిఎల్ఏ తెలియజేసింది. సో పదోన్నతుల ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో చాలా చోట్ల డిప్యూటీ తహసీల్దార్లు ఇన్ఛార్జ్ తీసుకొని తహసీల్దార్గా కొనసాగుతున్నారనేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి తహసీల్దార్ సంబంధించినటువంటి ఇదైతే మనకు ఎంపీఓ సంబంధించినటువంటి దాంట్లో కూడా మండల పంచాయతీ ఆఫీసర్ సంబంధించినటువంటి దాంట్లో కూడా రిటైర్మెంట్స్ 61 ఇయర్స్ దాటిన వాళ్ళు దాదాపు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారనేసి మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ యొక్క అఫీషియల్గా అయితే రావడం జరిగింది. సో మొత్తానికైతే ఈసారి మాత్రం టీజీపీఎస్సీ గ్రూప్ 2లో ఈసారి మాత్రం దాదాపుగా 800 నుంచి 1000 కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా కొన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాబోయేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో కూడా భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఇప్పుడు ఈ విద్యార్థులు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే మనకు టైం అనేది లేదు. ఎందుకంటే మొత్తం కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించిన 4 పేపర్స్ ఉన్నాయి కదా. ఈ 4 పేపర్స్ను మరి ఈసారి మాత్రం తగ్గించాలా లేదా అన్న దానిపైన నిర్ణయం తీసుకుంటుంది. మరి ఒకవేళ తగ్గించి మరి మొత్తం సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే క్రోడీకరించి అంటే వెయిటేజ్ని తగ్గిస్తారో దాన్ని బట్టి దీనికి సంబంధించినటువంటి తదుపరి మనకు వివరణ అయితే టీజీపీఎస్సీ ద్వారా మనకు వెబ్ నోట్ అయితే తెలియజేస్తారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 విషయంలో మాత్రము ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాం. గ్రూప్ 1 ఎస్పెషల్లీ చూస్తున్నామండి. గ్రూప్ 1లో కూడా దాదాపుగా 250 నుంచి 300 కూడా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కాబట్టి అటు గ్రూప్ 1 అయినా సరే ఇటు గ్రూప్ 2 అయినా సరే ఈ రెండు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ కూడా చాలా పెద్దగా వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రీసెంట్గా మిస్ చేసుకున్నారో సో ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. మీరు ఖచ్చితంగా విజయ దిశగా వెళ్తారు. మీ 3 నుంచి 4 మంత్స్ ఏదైతే టైం ఉన్నదో ఈ టైంను మీరు ప్రాపర్గా వినియోగించుకున్నట్లయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు భారీ విజేతలకు కావచ్చు. సో ఏదైతే మీరు ఈ టైంను ఎంతవరకు యూజ్ చేసుకున్నారన్న దానిపైన ఉంటుంది. సో డేస్లో లెక్క పెట్టుకోనండి. 180 డేస్ అనేసి ఒక టార్గెట్ పెట్టుకోండి. సో మీకు మంత్స్ కంటే డేస్ తగ్గుతుంటే మీకు ఒక భయం కలుగుతుంది అనమాట. సో ఇంకా ప్రిపరేషన్ కాలేదే ఇంకా చేయాలి అన్న దానిపైన ఉంటుంది. సో ఏదైనా సరే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరి ఇప్పటికే రీసెంట్గా మనకు ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ను మీరు ఈ యొక్క ఉద్యోగాలకు చేయాలంటే ఈ ఓటీఆర్ అనేది అప్లై చేయాలంటే ఓటీఆర్ అనేది ఖచ్చితమైనది కీలకమైనది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ముందుకు స్టెప్పులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు మాత్రము ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్స్ చూడబోతున్నారు. సో ఏదైనా సరే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవడమే చాలా ఉత్తమమైన విషయం. సో నెక్స్ట్ ఎస్ఐపిసి సంబంధించినటువంటి అభ్యర్థులు అడుగుతున్నారు. ఎస్ఐపిసి సంబంధించినటువంటి అభ్యర్థులకు 15 నుంచి 17,000 వరకు కూడా ఇక్కడ ఖాళీలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాదాపుగా మరో 1 or 2 మంత్స్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో మరి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారు. సో ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాతే మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ అనేది నడుస్తుంది అనమాట. నెక్స్ట్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మిగతా సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది ఇక వరుస నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్.